డిఎస్సి మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి 2026లో ఈరోజు కరెంట్ అఫైర్స్ నుండి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియో స్కిప్ చేస్తే మార్క్స్ మిస్ అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ బిట్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన సంస్థ ఏది? సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్, లేదా దీన్నే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. షేక్ హసీనా కేసులో తీర్పు వెలువరించిన ట్రిబ్యునల్ ధర్మాసనానికి నేతృత్వం వహించిన న్యాయమూర్తి ఎవరు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జస్టిస్ మోర్తుజా మజుందార్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. 2025 సంవత్సరానికి కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఎంపిక చేసిన వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏది? సో ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. పారాసోషియల్ పదం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సామాజిక మాధ్యమాలు, మానసిక శాస్త్రం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. చిలీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, హోజే యాంటోనియో క్యాస్ట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. 2026 సంవత్సరాన్ని మహిళా రైతుల సంవత్సరంతో పాటు ఏ సంవత్సరంగా కూడా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గడ్డి భూములు మరియు సంచార పశుకారుల సంవత్సరంగా కూడా ప్రకటించింది. సో ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.